హలో ట్రేడర్స్, ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆప్షన్స్ ట్రేడింగ్లో అత్యంత ఆసక్తికరమైన, అలాగే చాలా పాపులర్ అయిన పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్ లేదా పీఎంసీసీ గురించి మాట్లాడుకోబోతున్నాం. క్యాపిటల్ని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించడానికి ఇదొక అద్భుతమైన స్ట్రాటజీ, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, దీనిలో ఒక రహస్యమైన మ్యాథమెటికల్ ట్రాప్ దాగి ఉంది. ఎక్స్పైరీ రోజున ఈ ట్రేడ్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే అనవసరంగా మన డబ్బు మార్కెట్ పాలవుతుంది. అందుకే ఈ వ్యూహాన్ని ఎలా మాస్టర్ చేయాలో, ముఖ్యంగా ఎక్స్పైరీకి ముందే ఈ ట్రేడ్ని ఎందుకు క్లోజ్ చేయాలో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ సెషన్లో మనం ప్రధానంగా కవర్ చేయబోయే అంశాలు ఇవే. మొదట పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్ బేసిక్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎక్స్పైరీ డే ట్రాప్, ఇంట్రిన్సిక్ మరియు ఎక్స్ట్రిన్సిక్ వాల్యూల మధ్య తేడా, ప్రాపర్ ఎగ్జిట్ వ్యూహం, సరైన స్ట్రైక్ ప్రైస్ను సెట్ చేయడం, మరియు చివరగా ప్రతి ఆప్షన్స్ ట్రేడర్ అత్యంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన డెల్టా డేంజర్ జోన్. సరే, మొదటి సెక్షన్కొచ్చేద్దాం. సెక్షన్ 1, ద పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్. అసలు ఈ బేసిక్ సెటప్ ఎలా పనిచేస్తుందో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మనందరికీ నార్మల్ కవర్డ్ కాల్స్ గురించి తెలుసు కదా. మరి ఈ పూర్ మ్యాన్స్ వెర్షన్ ఏంటంటే, 100 షేర్లు కొనే బదులు మనం ఒక డీప్ ఇన్ ద మనీ లాంగ్ డేటెడ్ కాల్ ఆప్షన్ను కొనుగోలు చేస్తాం. దీని డెల్టా సుమారు 0.8 లేదా అంతకంటే ఎక్కువ ఉండేలా చూసుకుంటాం. ఆ తర్వాత దానికి అగేన్స్ట్గా తక్కువ టైం ఉన్న అవుట్ ఆఫ్ ద మనీ షార్ట్ కాల్ను రైట్ చేసి ప్రీమియం కలెక్ట్ చేస్తాం. భారీ మూలధనం అవసరం లేకుండానే కవర్డ్ కాల్ను సిమ్యులేట్ చేయడం దీని అసలు ఉద్దేశ్యం. అయితే ఎక్స్పైరీ నాటికి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి, మన షార్ట్ కాల్ వాల్యూ 0 అయిపోవడం, లేదా స్టాక్ ధర మన షార్ట్ స్ట్రైక్ని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోవడం. ఇక్కడే అసలు సవాలు మొదలవుతోంది. ఇప్పుడు సెక్షన్ 2లోకి వెళ్దాం. ది ఎక్స్పైరీ డే ట్రాప్. ఆ షార్ట్ కాల్ గనక ఎక్స్పైరీకి దగ్గరపడి ఇంది మనీలోకి వస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదే ఆటో ఎక్సర్సైజ్ థ్రెట్. చాలామంది ట్రేడర్లు ఏమనుకుంటారంటే, సరేలే, బ్రోకరేజ్ వాళ్ళు ఆటోమేటిక్గా ఈ ట్రేడ్ సెటిల్ చేసేస్తారు కదా అని దాన్ని అలాగే వదిలేస్తారు. కానీ అలా చేయడం ఎంత ప్రమాదమో తెలుసా? మన షార్ట్ కాల్ ఆబ్లిగేషన్ మీట్ అవ్వడానికి బ్రోకరేజ్ వాళ్లు మన లాంగ్ కాల్ను బలవంతంగా ఎక్సర్సైజ్ చేస్తారు. పైకి మన ట్రేడ్ సక్సెస్ఫుల్గా క్లోజ్ అయినట్లు అనిపించినా ఈ ఆటో ఎక్సర్సైజ్ ప్రాసెస్ మన క్యాపిటల్ను సైలెంట్గా బ్లీడ్ చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు మ్యాథమెటికల్గా చూద్దాం. సెక్షన్ 3, ఇంట్రిన్సిక్ వర్సెస్ ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. అసలు ఈ ఆటో ఎక్సర్సైజ్ వల్ల గ్యారంటీగా ఎందుకు లాస్ వస్తుందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆప్షన్స్లో ప్రతి ఆప్షన్కు 2 రకాల వాల్యూస్ ఉంటాయని మనకు తెలుసు కదా. ఒకటి ఇంట్రిన్సిక్ వాల్యూ, అంటే మన స్ట్రైక్ ప్రైజ్, కరెంట్ స్టాక్ ప్రైజ్ మధ్య ఉన్న డిఫరెన్స్. ఇంకొకటి ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ, అంటే సింపుల్గా చెప్పాలంటే టైం వాల్యూ. మన లాంగ్ డేటెడ్ ఆప్షన్స్కి ఎక్స్పైరీకి ఇంకా చాలా టైం ఉంటుంది కాబట్టి వాటికి ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక ఆప్షన్ను ఎక్స్పైరీ కంటే ముందుగానే ఎక్సర్సైజ్ చేశామంటే ఆ ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. ఒక్క క్షణంలో అది ఆవిరైపోతుంది. దీన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ఒకసారి ఏఎండీ స్టాక్ ఉదాహరణ చూద్దాం. 100 షేర్లను మనం డైరెక్ట్గా కొనాలంటే $11,072 అవుతుంది. అదే 80 స్ట్రైక్ ఉన్న లీప్స్ ఆప్షన్ను కొని దాన్ని ఎక్సర్సైజ్ చేస్తేనో ఆప్షన్ కొనుగోలుకు $3,812, దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి మరో 8,000, మొత్తం కలిపి $11,812 ఖర్చవుతుంది. అంటే డైరెక్ట్గా షేర్లు కొనేదానికంటే ఇలా ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు ఎక్కువ ఖర్చవుతోంది కదా. ఇక్కడ ఈ నంబర్ చూడండి, $740, $740. మన లాంగ్ కాల్ను ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం గాలిలో కలిపేస్తున్న ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ ఇది. ఇది మనం 100% నివారించగలిగే అనవసరమైన లాస్. బ్రోకరేజ్ వాళ్ల ఆటో ఎక్సర్సైజ్కి వదిలేయడం వల్లే ట్రేడర్స్ ఇలాంటి లాస్ ఫేస్ చేస్తున్నారు. మరి ఈ ట్రాప్ నుండి ఎలా తప్పించుకోవాలి? సెక్షన్ 4, ఎగ్జిక్యూటింగ్ ది ప్రాపర్ ఎగ్జిట్. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. మన ట్రేడ్ను ఎక్స్పైరీకి ముందే ఎందుకు మాన్యువల్గా క్లోజ్ చేయాలో, ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ లాస్ నుండి బయటపడటానికి మనం చేయాల్సిన మాన్యువల్ స్టెప్స్ ఇవే. స్టెప్ 1, మన షార్ట్ కాల్ను బైబ్యాక్ చేయాలి. స్టెప్ 2, వెంటనే మన లాంగ్ కాల్ను మార్కెట్లో సెల్ చేయాలి. అంతే. ఎక్స్పైరీ కోసం వెయిట్ చేయకుండా ఈ ట్రేడ్ను ముందే క్లోజ్ చేయడం వల్ల మన లాంగ్ కాల్లో మిగిలిన్న ఎక్స్ట్రిన్సిక్ వాల్యూను మనం సేవ్ చేసుకున్న వాళ్ళమవుతాం. ట్రేడ్లో లాభాన్ని కూడా సెక్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సెక్షన్ 5, సెట్టింగ్ ద రైట్ స్ట్రైక్. ఈ ఎక్స్పైరీ ట్రాప్ను అవాయిడ్ చేయడం అనేది కేవలం లాస్ట్ రోజున ఎగ్జిట్ అవడం కాదు,
అసలు మనం ట్రేడ్ స్టార్ట్ చేసే రోజే కరెక్ట్ స్ట్రైక్ ప్రైస్ను చూస్ చేసుకోవడంతో మొదలవుతుంది. నార్మల్ కవర్డ్ కాల్కి పిఎంసిసికి మధ్యున్న మెయిన్ డిఫరెన్స్ ఇక్కడే వస్తుంది. నార్మల్ కవర్డ్ కాల్లో స్ట్రైక్ ప్రైస్ను కరెంట్ స్టాక్ ప్రైస్కి దగ్గరగా పెట్టుకోవచ్చు. కానీ పిఎంసిసిలో అలా కుదరదు. స్ట్రైక్ని ఇంకాస్త అవుట్ ఆఫ్ ది మనీకి దూరంగా సెట్ చేయాలి. ఎందుకంటే 80 డెల్టా ఉన్న ఎల్ఈఎస్ ఆప్షన్ వాల్యూ 100 వాస్తవ షేర్ల వాల్యూ పెరిగినంత ఫాస్ట్గా పెరగదు. సో మనకు ప్రాఫిట్ రావడానికి తగినంత గ్యాప్ ఇవ్వాలంటే షార్ట్ కాల్ను ఎక్కువ స్ట్రైక్ దగ్గర ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఇక ఫైనల్గా సెక్షన్ 6 ది డెల్టా డేంజర్ జోన్. ఆప్షన్స్ ట్రేడర్లను ఒక్కసారిగా షాక్కి గురిచేసే ఒక డేంజరస్ సిచ్యువేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీన్ని బట్టే మనం ట్రేడ్ను ఎక్స్పైరీకి ముందే ఎందుకు క్లోజ్ చేయాలో ఫుల్ క్లారిటీ వస్తుంది. ఒకసారి ఊహించుకోండి, స్టాక్ ప్రైస్ అకస్మాత్తుగా రాకెట్లాగా షూటప్ అయితే ఏమవుతుంది? నార్మల్ కవర్డ్ కాల్లో స్టాక్ ఎంత పెరిగినా సరే మన మ్యాక్స్ ప్రాఫిట్ లాక్ అయ్యుంటుంది. కానీ పిఎంసిసిలో అలా కాదు. స్టాక్ విపరీతంగా పెరిగినప్పుడు మన షార్ట్ కాల్ వాల్యూ లాంగ్ కాల్ వాల్యూ కంటే చాలా వేగంగా పెరగడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల వస్తున్న ప్రాఫిట్ కాస్త మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ చార్ట్ ఒకసారి గమనించండి. ఎప్పుడైతే మన షార్ట్ కాల్ డెల్టా లాంగ్ కాల్ డెల్టాను క్రాస్ చేసిందో దట్స్ ఇట్, మనం డేంజర్ జోన్లోకి ఎంటర్ అయినట్లే. ఇక్కడ లాంగ్ కాల్ వెనకబడిపోతుంది, మన లాభాలు కరిగిపోతున్నాయి. కాబట్టి ఇది జరగగానే ఏమాత్రం ఆలోచించకుండా ఆ ట్రేడ్ నుండే ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయకూడదు అనడానికి ఇదొక మెయిన్ రీజన్. ఈ డెల్టా క్రాస్ఓవర్ని మాత్రం కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూనే ఉండాలి. సో ఈ సెషన్లో మనం నేర్చుకున్న గోల్డెన్ రూల్స్ ఇవే. ఎల్ఈఏపీఎస్ని ఆటో ఎక్సర్సైజ్ చేయడానికి బ్రోకరేజులకు ఎప్పుడూ ఛాన్స్ ఇవ్వకూడదు. ఎక్స్పైరీ టైంలో ట్రేడ్స్ని చాలా యాక్టివ్గా మానిటర్ చెయ్యాలి. ఎక్స్ట్రిన్సిక్ వాల్యూని కాపాడుకోవడానికి ఎక్స్పైరీకి ముందే మనమే మాన్యువల్గా క్లోజ్ చేయాలి. షార్ట్ స్ట్రైక్స్ను ఓటీఎంలో కొంచెం దూరంగా పెట్టుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, షార్ట్ కాల్ డెల్టా గనక లాంగ్ కాల్ డెల్టాని క్రాస్ చేస్తే వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలంటే ఈ యాక్టివ్ మేనేజ్మెంట్ తప్పనిసరి. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. క్యాపిటల్ను ఎఫిషియెంట్గా వాడాలంటే మనం ఇంత ఖచ్చితమైన యాక్టివ్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తోంది కదా. మరి ఈ ప్రాసెస్లో మనం నిజంగా టైంని సేవ్ చేస్తున్నామా, లేక క్యాపిటల్ రిస్క్ని తగ్గించుకుని ఆ ప్లేస్లో ఆపరేషనల్ రిస్క్ని కొని తెచ్చుకుంటున్నామా? లీవరేజ్డ్ ఆప్షన్స్ ట్రేలింగ్ వెనుక ఉన్న అస్సలు శ్రమ గురించి అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. ఈ విశ్లేషణ ద్వారా పిఎంసిసి ట్రేడ్స్ను ఎక్స్పైరీకి ముందే ఎందుకు మేనేజ్ చేసి క్లోజ్ చేయాలో మీకు క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను. అంటిల్ నెక్స్ట్ టైం,